హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, మాకు కామెంట్ రావడం అయితే జరిగింది. సో చందు గారు అనమాట కామెంట్ చేసింది. సో ఏం చేశారంటే మనకి అన్న శానిటరీ పైపుల్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 పైపులు ఉంటాయి కదా, అవి ఎలా గుర్తించాలి, అసలు అవి ఏంటన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఎస్డబ్ల్యూఆర్ పైపుల్లో టైప్ ఏ, టైప్ బి అని ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అవి అసలు ఎలా తెలుసుకోవాలి అని అయితే అడగడం జరిగింది. వీటి గురించి కొంచెం నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది ఉన్న మనం సంపాదించిన పరిజ్ఞానంతో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అడుగుతూ ఉంటాయి కదా, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శానిటరీకి సంబంధించిన వీడియోలు మాత్రమే మన ఛానల్లో వస్తాయన్నమాట. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే. ఓకే, నెక్స్ట్ మనం వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి పీవీసీ పైప్ అనేది క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. సో మన క్లాస్ 1, క్లాస్ 2, 3 వరకే చూసాం. 4 అనే ఉన్నాయన్నమాట. సో మనం అయితే ఎప్పుడు చూసుండం. అవి ఏంటంటే ఇండస్ట్రియల్, మనకి ఫ్యాక్టరీలో వాటిలో వాడుతూ ఉంటారు. సో ఈ క్లాస్ 1 పైపులు ఏంటంటే గుర్తుంచుకోండి, ఇవి కూడా గ్రే కలర్లో ఉంటాయి అన్నమాట. పీవీసీ పైప్, పీవీసీ ఫుల్ ఫేమ్ నేమ్ అంటే పాలివినైల్ క్లోరైడ్ అని పీవీసీ ఫుల్ ఫేమ్ నేమ్ అనమాట. సో ఇవేంటంటే మనకి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 పైపులు ఉంటాయి. ఈ క్లాస్ 1 ఏంటంటే పీవీసీ అనమాట. ఓన్లీ మనకి అన్స్టాండర్డ్ కన్స్ట్రక్షన్కి, లేదా మనకి మన ఈ అగ్రికల్చర్ తోటల్లో నీళ్ళు పట్టుకుంటా వాటికి, ఈ బావుకి సంబంధించిన నీళ్ళు అలా ప్రొడ్యూస్ చేసుకుంటాకి వాడతారనమాట. సో కన్స్ట్రక్షన్ అయితే ఈ పైపులు వాడడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడున్న ఉన్న ఖర్చు ప్రకారం అయితే మనకి వాడడం మంచిది కాదు. సో కొన్ని చోట్ల ఏంటంటే కన్స్ట్రక్షన్లో కూడా ఈ పీవీసీ అనేది పూర్వం వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం ఉన్న లక్షల పెట్టి ఇల్లు కడతారు కాబట్టి ఈ పీవీసీ పైపులు అయితే వాడుకోకండి. సో ఈ పీవీసీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ మన క్లాస్ 1 పైపులు, క్లాస్ 2, క్లాస్ 3 కదా, మనకి క్లాస్ 1 2.5 kg అనమాట. సో ఈ క్లాస్ 1 ఎలా నిర్ధారిస్తారంటే, ఒక పైపుని ప్రెషర్ పెడతారనమాట. ప్రెషర్ దాన్ని బట్టి ఎంత అయితే తట్టుకుంటుందో దాన్ని బట్టి నిర్ధారిస్తారనమాట. సో ఆ పైపు ఏ గేజ్ ఎంత కేజీ ప్రెషర్ తట్టుకుంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఈ క్లాస్ అనేది నిర్ధారిస్తారనమాట. క్లాస్ 1 అంటే సో జస్ట్ పైపులు ఉంటాయి అంతే, పెద్ద ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, పెద్ద గట్టిగా ఉండవు, థిక్నెస్ కూడా ఉండదు. ఈ గట్టిగా ఎండలు కాస్తే ఆ రౌండ్ షేప్ కూడా సో మారిపోయే అవకాశం ఉంటుంది అనమాట క్లాస్ 1. ఈ క్లాస్ 1 మీద క్లాస్ 2 ఇదే వైట్ కలర్లో వస్తాయి. ఇవి కూడా అగ్రికల్చరే, కొంచెం థిక్నెస్ కొంచెం బాగుంటుంది అనమాట. క్లాస్ 3 కూడా కొన్ని కన్స్ట్రక్షన్లో కూడా వాడుతూ ఉంటారు. బిల్డర్స్ ఏంటంటే కొంచెం అమౌంట్ తక్కువ వద్దని అండర్ డ్రైనేజ్ రౌండ్ పైపుల్లో కూడా వాడడం జరుగుతుంది. సో ఈ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 పైపులు అనమాట. సో క్లాస్ 1 అంటే 2.5, క్లాస్ 3 అంటే 4 kg, క్లాస్ 3 ఏంటంటే 6 kg అనమాట. ఈ క్లాస్ 1 పైపులు, ఈ పైప్ మీద లెటర్స్ గుర్తుంచుకోండి, అన్నీ కూడా వైట్ కలర్లో ఉంటాయి, లెటర్స్ అనేది రెడ్ కలర్లో ఉంటాయి. సో క్లాస్ 2 అనేది మనకి బ్లూ కలర్లో నేమ్స్ వస్తాయన్నమాట. అది మన క్లాస్ 2 పైపులో నిర్ధారించుకోవాలి. క్లాస్ 3 గ్రీన్ కలర్లో వస్తాయి. ఈ పేర్లు అనేది మనకి లెటర్స్ ఉంటాయి కదా పైప్ మీద పేర్లు, ఆ లెటర్స్ అనేది గ్రీన్ కలర్లో ఉంటాయి. సో క్లాస్ 4 పైప్ మీద ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఇవి వచ్చి మనకి కన్స్ట్రక్షన్లో ఎక్కడ చూస్తున్నాం, ఇండస్ట్రీలో వాడుతూ ఉంటారు ఎక్కువ ఫ్యాక్టరీలో వాటిల్లో. సో నెక్స్ట్ పీవీసీ పైప్ మీద ఒక మనకి అవగాహన వచ్చింది కదా. నెక్స్ట్ ఎస్డబ్ల్యూఆర్ సిస్టంలోకి వెళ్దాం. ఈ ఎస్డబ్ల్యూఆర్ సిస్టమ్ ఏ కంపెనీ అయినా కానీ ఫార్ములా ఒకటే అనమాట. అలాగే పీవీసీ కూడా ఏ కంపెనీ అయినా కానీ ఫార్ములా ఒకటే. సో వాళ్ళు ఇచ్చే కేజీని బట్టి మనకి ఈ లెటర్స్ని బట్టి ఆ పైపులు మంచిగా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేది మనం ఒరిజినల్ డూప్లికేట్ అని తెలుసుకోవచ్చు. లెటర్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎస్డబ్ల్యూ సిస్టంలో ఏంటంటే ఎస్ అంటే సోయల్, డబ్ల్యూ అంటే వేస్ట్, ఆర్ అంటే రెయిన్ వాటర్. సోయల్, వేస్ట్, రెయిన్ వాటర్ లేదా రన్నింగ్ వాటర్ కూడా అనుకోవచ్చు మనం. సో ఈ ఎస్డబ్ల్యూఆర్లో ఏంటంటే ఈ పైపులు అనేది గమ్ సిస్టమ్ కూడా ఉంటాయి, అలాగే ఓరింగ్ సిస్టమ్ కూడా ఉంటాయి. మనకి ఓరింగ్ సిస్టమ్ కూడా మనం ఇప్పుడైతే ఎక్కువగా వాడే ఓరింగ్ సిస్టమ్ అండి. సో మిగతా చోట్ల గమ్ సిస్టమ్ కూడా ఇంకా వాడుతున్నారు. సో అంటే మనకేంటంటే ఎస్డబ్ల్యూఆర్ అంటే ఫీమేల్ సాకెట్ ఉంటుంది, మేల్ సాకెట్ ఉంటుంది. లోన మన సాకెట్ ఉండేది ఫీమేల్ సాకెట్ అంటాం, ఫీమేల్ సాకెట్. సో
లోనకి వెళ్ళి అంటే మనకి లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది కదా, దాన్ని మెయిల్ అంటాం అనమాట. జాయింట్, ఫీమేల్ జాయింట్, మెయిల్ జాయింట్, దాన్ని ఏంటంటే ఎస్ఎల్ సిస్టమ్ అంటాం అనమాట. సో ఈ ఎస్ఎల్ సిస్టంలో మీకు ఏ టైపు బి టైపు అనే 2 రకాలు ఉంటాయి. ఫిట్టింగ్స్ మాత్రం బి టైపే. ఏ కంపెనీ అయినా కానీ ఇప్పుడు వచ్చే ఫిట్టింగ్స్ మాత్రం బి టైపే అండి. ఏ కంపెనీ పైపులకి అదే ఫిట్టింగ్స్ వాడతాం, బి టైప్ కంపెనీ పైపులకు కూడా అదే ఫిట్టింగ్స్ అనేది వాడతాం. సో ఈ కంపెనీలో ఏ టైపు బి టైపు ఎలా గుర్తించాలి అనుకుంటే, సో ఇప్పుడు మనం సాధారణంగా వాడే ఏ కంపెనీ పైపులు అయినా కానీ గ్రే కలర్లో ఉంటాయి. ఇవి కూడా బ్లూ లెటర్స్లో వస్తాయి కదా, అవి టైప్ ఏ. సో టైప్ బి అనేది వెరీ రేర్ అనమాట. డైరెక్ట్గా స్టేట్ లెవెల్ డీలర్లో దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఒక్కోసారి అక్కడ కూడా దొరకపోవచ్చు, మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఇవి కూడా గ్రే కలర్లో ఉంటాయి. సో మన వాడే పైపుల కన్నా గేజ్ ఎక్కువగా ఉంటుంది, బరువు ఎక్కువగా ఉంటుంది. వీటిని కట్ చేయాలంటే ఖచ్చితంగా క్యాన్విషన్ కావాల్సిందే. అలాగే మనకి ఈ పైపుల మీద గుర్తుంచుకోండి, సిల్వర్ కలర్లో ఉంటాయి. మనకి లెటర్స్ అనేది సిల్వర్ కలర్లో ఉంటాయి ఈ బీ టైప్ పైపుల మీద. సో ఇదే బీ టైప్ ఏ టైప్ అనేది మనకి గమ్ ఫిట్టింగ్లో కూడా ఉంటాయి, అలాగే ఊరింగ్ సిస్టంలో కూడా ఉంటాయి అన్నమాట. ఇలా ఏ కంపెనీ అయినా ఫార్మ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ కంపెనీ ఏ పైపులు వాడాలా అనే కన్స్ట్రక్షన్కి మనకి కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం పీవీసీ పైప్ అనేది చాలా తక్కువగా వాడుకుంటే, ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. ఎక్కువగా ఎస్ఎల్ సిస్టమ్ పైపులు మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే మనం ఇచ్చే స్టాండర్డ్ వర్క్కి పైపులు కూడా స్టాండర్డ్గా ఉంటేనే ఫలితం ఉంటుందన్నమాట. సో మనం ఎంత స్టాండర్డ్ వర్క్ చేసినా కానీ మంచి పైపులు మనం వాడకపోతే మనం చేసిన పనికి ప్రయోజనం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోండి. మంచి వర్క్ చేసినప్పుడు, మంచి మెటీరియల్ వాడినప్పుడు మీరు మంచి మేస్త్రి అవుతారు, మీ మార్కెట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. సో ఇదైతే గుర్తుంచుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన కామెంట్కి నేను తిరిగి ఇచ్చిన సమాధానం సరిపోయిందా లేదా అనేది కొంచెం సరిపోయిందా లేదా అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు పెద్దగా చదువు లేదండి, నాకు ఉన్న పరిజ్ఞానంతో మీకు తెలిసింది మీకు చెప్పాను అంతే ఫ్రెండ్స్. ఎవరన్నా కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మనం వచ్చే వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.